హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. సినిమాల్లో ఏ పాత్రకైనా సరిపోయే రూపం ఆయనది. ఇప్పటికే 250కి పైగా సినిమాలు, 40కి పైగా సీరియల్లో నటించి ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన ఎవరో కాదు, అంబాలం పార్థసారథి సీనియర్ నటులు మనతో పాటు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగాస్టార్తో తనకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి మన మెగా9 స్టూడియోకి ఇచ్చేశారు. ఆయనకి వెల్కమ్ చెప్పేసి ఆ విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. రవితేజ ఫుడ్స్ నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ సార్. ఓ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెగా9 టీవీకి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన తొలి చిత్రమే మీ తొలి చిత్రం కావడం చాలా సంతోషం. అసలు శివుడు సినిమా, ఆ సినిమాలకు మీరు ఎలా వచ్చారేంటి సార్? అసలు మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఇంకొక 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు చిరంజీవిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి మనుషులు, అలాంటి ఆర్టిస్టులు, అలాంటి మంచి మనసు గల వాళ్ళు ఎల్లప్పటికీ ఉండాలి. ఆయన ఇండస్ట్రీగా అదొక వరంలాగా ఉంటుంది అన్నమాట. సో ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎప్పుడూ తులతూగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీ ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో నటించిన శివుడు కావడం అది ఎంతో అదృష్టం అనుకోవచ్చు. అసలు ఎలా వచ్చారు సార్ మీరు ఇండస్ట్రీలోకి? అది తమాషా. అసలు ఇండస్ట్రీలోకి రావాలనే థాట్ లేదు నాకు. ఓకే. ఆలోచన కూడా లేదు. అనుకోకుండా వచ్చేసారు. ఒకసారి ఏమైందంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాడిని. ఒక ఐజీ గారి పిఏగా ఉన్నాను. ఓకే. మా పనిలో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బయట నిల్చున్నారు. ఓకే. పొలిటీషియన్ చెప్తారు ఏదో తినబోతూ రుచి ఎందుకు అడగడం అని. ఓకే. సరే, మా కానిస్టేబుల్ ఉండి పక్కన స్టూల్ మీద కూర్చోబెట్టాడు అతన్ని. అంటే తన పక్కన, కానిస్టేబుల్ పక్కన కూర్చున్నారు ఆయన. నేను లోపల నా రూమ్లో పని చేసుకుంటున్నాను. వంగి చూసేంత వరకు ఎవరో ఉన్నాడు అని పిలిచా. కానిస్టేబుల్ పిలిచి, ఎవరైనా అంటే, ఏమో సార్ ఇట్లా సార్ను కలుద్దామని వచ్చారు, కూర్చోబెట్టా అంటే లోపలికి రమ్మను. ఓకే. సార్ మా సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. ఆయన లోపలికి వచ్చి కూర్చున్నారు. నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అన్నా. మీరు? నా పేరు కోదండరామిరెడ్డి అండి. ఓకే. నేను సినిమా డైరెక్టర్ని. ఐజీ గారిని కలుద్దామని వచ్చాను అంటే, ఓహో అట్లాగా, కూర్చోండి. ఐజీ గారు లోపల మీటింగ్లో ఉన్నారు, వేరే పోలీస్ ఆఫీసర్స్ అంతా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు కలవచ్చు. ఈ లోపల ఒక అరగంట గంట పట్టింది. లోపల వేరే ఎస్పీలతోటి డిఐజీలతోటి మీటింగ్ కదా. ఆ గంట సేపు నా దగ్గరే కూర్చున్నారు ఆయన. ఇక నాకు ఫోన్లు 5-6 ఫోన్లు ఉండడం, ఫోన్లు రావడం, నేను రిసీవ్ చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, మధ్య మధ్యలో ఐజీ గారితో ఇంటర్కమ్లో మాట్లాడడం, ఇవన్నీ చూసి కొంచెం గ్యాప్ దొరికినప్పుడు, అవునండి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అన్నాడు ఆయన. ఆయన అన్నారు కోదండరామిరెడ్డి. ఓకే. అంటే లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్ ఉద్యోగం అండి, ఇది వదిలిపెట్టుకొని రావాలంటే కష్టం కదా. అందులో ఇండస్ట్రీ ఇక్కడ లేదు కదా, మొత్తం చెన్నైలో ఉంది. 80లో అప్పుడు ఇంకా ఇండస్ట్రీ లేదు, హైదరాబాద్కి రాలేదు. ఉద్యోగం వదిలిపెట్టుకొని అంత దూరం రావాలంటే, రండి పర్వాలేదు మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు అన్నాడు. లేదండి ఉద్యోగం వదిలిపెట్టు, ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ అయితే వస్తారా అంటే, చూద్దాంలేండి అప్పుడు చూద్దాము అన్నా. ఈ లోపల మీటింగ్ అయిపోయింది. ఐజీ గారి దగ్గరికి సార్ చెప్పాను, సార్ ఎవరో సినిమా డైరెక్టర్ వచ్చారండి, మిమ్మల్ని కలుద్దామని. లోపల పంపించండి అన్నాడు. లోపలికి వెళ్ళి ఆయన 10 నిమిషాలు మాట్లాడేసి, మరి నాకు రూమ్లో తొంగి చూసి వస్తానండి అని వెళ్ళిపోయారు. ఓకే. సరే మా పనిలో పడ్డాము, అయిపోయింది. నెక్స్ట్ డే నేను ఐజీ గారి దగ్గర డిక్టేషన్ తీసుకుంటున్నాను. కానిస్టేబుల్ లోపలికి వచ్చి, సార్ మీ కొరకు ఒక కారు వచ్చింది సార్, నిన్న వచ్చారు కదా డైరెక్టర్ గారని, ఆయన కారు పంపించారు సార్. ఓకే. మిమ్మల్ని రమ్మన్నారు సార్ అని. అదేంటి నీ ఇక్కడ వచ్చి కలిసిపోయారు కదా, మరి కారు ఎందుకు పంపించారు అంటే, తెలియదు సార్ మరి. సరే ఏంటి ఏమంటున్నాడు అన్నారు ఐజీ గారు. అంటే నిన్న ఒక ఆయన వచ్చారు కదండి, ఆయన వెహికల్ పంపించారంట, కారు రమ్మన్నారంట అంటే, వెళ్ళండి ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది వెళ్ళండి అన్నాడు ఆయన. మంచివాడు. అదే ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆ కాలం ఐజీస్, మనం పోలీసులు అంటే కఠినాత్మలు అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళలో కూడా మంచి గుణం ఉన్నవాళ్ళు, మెత్తకతనం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
సరే నా రూమ్లోకి వచ్చి సార్ మీరు డిక్టేషన్ ఇచ్చారు కదా ఇంత టైప్ చేసి అప్పుడు కంప్యూటర్ లేవు అవును, టైప్ రైటర్స్. టైప్ చేసి మీ సంతకం చేసి పంపించి నేను వెళ్ళొస్తాను అన్న. నేను టైప్ చేస్తుంటే ఈ లోపల మరి డ్రైవర్ వచ్చాడు. ఓకే. సార్ కార్లో వెయిట్ చేస్తున్నారు సార్ మీ కొరకు రావండి, ఉండు బాబు ఒక 3 నిమిషాలు సంతకం తీసుకొని సార్తో వస్తాను. టైప్ చేసేసి లోపలికి వెళ్ళి సార్తో సంతకం తీసుకొని దాన్ని పంపించేసి రానాయనా పోదాంపా అన్న. నేను మెట్లు దిగి కారు దగ్గరికి వెళ్ళా, టక 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 నడుచుకుంటూ వెళ్ళాను. కారులోంచి ఒక ఆయన దిగి నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అండి అని కూర్చోండి. నేను కూర్చున్నాను, ఇద్దరు వెనక కూర్చున్నాం. మీ పేరండి అన్నా అనమాట. నా పేరు చిరంజీవి అండి అన్నాడు ఆయన. చిరంజీవి గారు వచ్చారు అప్పుడు చిరంజీవి గారు అన్నపూర్ణ హోటల్లో దిగేవాళ్ళు. ఓకే. మాది వచ్చి ఐజీ ఆఫీస్, అంటే ఆపోజిట్ రవీంద్ర భారతి. ఓకే. వారికి డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వస్తూ వస్తూ నన్ను తీసుకొని రమ్మని. నాపల్లి నుంచి మా ఆఫీస్ ముందు నుంచి వెళ్ళాల్సిందే కదా. షూటింగ్ వచ్చి ఇట్ ఈజ్ ఇన్ దుర్గం చెరువు. ఓకే. అప్పుడు రోడ్లు లేవు, అంతా ఎత్తులు తగ్గులు కొండలు. ఈ బంజారా హిల్స్ ఇట్లా ఉండేది కాదు, చాలా భయంకరంగా ఉండేది. మర్డర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ, అడిగే దిక్కు ఉండేది కాదు. సరే మేము అట్లాగా నేను ఎప్పుడు సినిమాలు చూసేవాడిని కాదు, తక్కువ, చాలా తక్కువ చూసేవాడిని. చిరంజీవి గారు అంటే పెద్దగా తెలియదు, పేరు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఓకే. మహానుభావుడు, క్షమించాలి చిరంజీవి గారు. ఓహో అట్లాగా మీరు ఏం సినిమాలు చేశారంటే నేను 2-3 సినిమాలు చేశానండి. ఇప్పుడు శివుడు 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 అనే సినిమా ఉంది. నన్ను ఎందుకు రమ్మన్నారు అని అంటే, ఏమో రెడ్డి గారు ఎందుకు రమ్మన్నారు, మీకు ఏమైనా క్యారెక్టర్ ఉందో ఏమో బహుశా అన్నారు ఆయన. ఓకే. అట్లాగా మేము సుబ్బిరామిరెడ్డి ఇంటి దాకా వచ్చాం. అంటే ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది కదా, దాని నెక్స్ట్ బంజారా హిల్స్. అక్కడ కారు పంక్చర్ అయింది, మేము ఎక్కిన కారు పంక్చర్ అయింది. మేము ఇద్దరం దిగాము, నేను చిరంజీవి గారు. అక్కడ మేస్త్రీలు కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు రౌండ్ అప్. వాళ్ళు సినిమాలు చూస్తారు, గుర్తుపట్టారు ఆయన్ని. అరే సాబ్ ఆయరే సాబ్ సాబ్ ఆప్ క్యా కర్ రే సాబ్ కోసా పిక్చర్ అని మొదలు పెట్టారు. చిరంజీవి గారు ఏమండి నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీలో నేను మాట్లాడలేదు, మనం వెళ్ళిపోదాం, నడుచుకుంటూ వెళదాం, వీడు స్టెప్ని మార్చుకొని వస్తాడు అన్నాడు అనమాట. అట్లాగే అంటే మంచిది. అట్లా అప్పుడు తాజ్ కృష్ణ ఇవన్నీ లేవు, ఏమీ లేదనమాట. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన మెడ్రాస్ కబుర్లు చెప్పుకుంటూ, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ కబుర్లు చెప్తూ ఒక పావు గంట నడుచుకుంటూ వెళ్ళాము. ఈ లోపల కారు వచ్చింది. కారులో కూర్చొని దుర్గం చెరువు దగ్గరకు వచ్చాం. అక్కడ రాధిక గారు, జగ్గయ్య గారు, గొల్లపూడి మారుతీరావు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, మహులంతా ఉన్నారనమాట. సరే అక్కడ చిరంజీవి గారు నన్ను ఏదో మేకప్ వేసేశారు, డ్రెస్సు, ఒక భటుడి క్యారెక్టర్ అనమాట అది. అంటే దొంగలంతా ఉంటారు, ఆ దొంగల్ని సరిసమానంగా పెట్టాలి. దొంగలకు పైనుంచి బ్రెడ్ వేస్తుంటారు, అవి తీసుకొని తినాలి. దాంట్లో ఒకరు చిరంజీవి గారు. దొంగ క్యారెక్టర్. దొంగ అని కాదు, వాళ్ళను తీసుకొచ్చి లేబర్, ఒక లేబర్ అంతా. చిరంజీవి గారిని కూడా ఆ లేబర్ కింద జమగట్టి లోపల వేసేస్తారు. వాళ్ళు ఆ బ్రెడ్ కొరకు తిప్పలు పడుతుంటే మేము వాళ్ళని కొట్టి సరిగ్గా లైన్లో నిల్చోబెట్టి ఆ పని చేయాలి. ఈ లోపల అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతీరావు వస్తారు. వాళ్ళతో ఫస్ట్ డైలాగ్ అనమాట నాకు. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అంటే, సార్ వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు సార్ అంటే, అదుపాజ్ఞలో పెట్టండి, కొట్టండి ఒక్కొక్కరిని అంటారు అనమాట వాళ్ళు. అంటే వెళ్ళి వాళ్ళని కొరడాతో కొట్టడం. సో అలా నటన మొట్టమొదటి చిరంజీవి గారితో అలా ప్రారంభమైంది. అదే చిరంజీవి గారిని కొట్టారని చెప్పారు. కొట్టారు తెలియక, కొరడాతో కొట్టారంటే కొరడాతో అట్లా వేసాము. ఆయన మీద పడింది కొంచెం చిన్నగా చురుక్కు అంటుంది, నిజమైన కొరడా అది. అప్పుడు చిరంజీవి గారు అలాగాను కొట్టేది, నటించాలని అని అట్లా వేయండి అని చెప్పి, అంటే కో ఆర్టిస్టును ఎంత దీనిగా తీసుకోవాలనేది ఆయన హీరో గారు. ఆయన అని చెప్పక్కర్లే, డైరెక్టర్ ఎవరో కో డైరెక్టర్ వాళ్ళు చెప్తారు, బట్ ఆయన అట్లా కాదు, నేర్పించడం అనమాట. అందులో మేము అంతసేపు మాట్లాడుకొని ఇది చేసుకొని వచ్చాం కదా, ఇది తెలియదు, ఫస్ట్ టైం అర్థమైపోయింది. డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఇది చూపిస్తున్నారు అనుకున్నారేమో ఆయన. ఇలా కొట్టాలంటే ఇలా చేస్తే బాగుంటుంది, బాగుంది, మీ పర్సనాలిటీ అంత బాగుంది,
ఆయన ఎంకరేజ్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఇంకోరు లేరండి. మహానుభావుడు. ఐ లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. అంతే. అంత మంచి ఆర్టిస్టు, అంత మంచి సహృదయుడు ఇప్పటిదాకా లేరనే చెప్పాలి మనకున్న హీరోల్లో. ఎందుకంటే ధైర్యంగా చెప్పగలిగే విషయం. మిగతా అందరిలో ఏదో వెతికి చూస్తే ఏదో ఒకటి కించిత్తైనా కనిపిస్తుంది, కానీ ఈయన లోపల అహంభావం కానీ అటువంటి ఇసుమంతా కూడా లేదు. అందుకే మెగాస్టార్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. 100% బాగా చెప్పారు మీరు. అట్లా గ్రేట్ అనుభవం ఆయనతోటి. నెక్స్ట్ ఆయనతో ఏ మూవీ చేశారు సార్? ఆ తర్వాత ముఠా మేస్త్రి అనే సినిమా చేసాం. అది కూడా కోదండరామరెడ్డి గారే. అవును. ఎక్కువ కోదండరామరెడ్డి గారి సినిమా ఆయన పిలిచేవారు. హైదరాబాద్కి వచ్చినప్పుడంతా నేను చెన్నై అట్లా వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడు వెళ్ళలేదు. షూటింగ్ ఉంటే మాత్రం హైదరాబాద్కి వచ్చి ఆయన దిగేవాడు. నాకు మీరు ఇదైతే బాగుంటుందండి చేయండి అనేవారు. ముఠా మేస్త్రి, నిప్పురవ్వలో కూడా 25 days మొత్తం నైట్ షూట్. ఓకే. ఈవినింగ్ 6 to నైట్ 2 దాకా. అప్పుడు 2కు పడుకొని మరి మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వచ్చేసేవాడు. మరి నైట్ అంతా షూట్. బాలకృష్ణ గారు హీరో దాంట్లో. సో ముఠా మేస్త్రి తర్వాత ఐ థింక్ డాడీ, ఇద్దరు మిత్రులు అనుకుంటా. ఓకే. డాడీ ముందు వచ్చిందో ఇద్దరు మిత్రులు ముందు వచ్చిందో అంతగా గుర్తులేదు. డాడీలో డాక్టర్గా వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేయడము, ఆయనతో మాట్లాడడము, డైలాగు, నేను శరత్ బాబు గారు మీరు డబ్బులు గుంజడానికి ఇది పెట్టారు హాస్పిటల్లో, అదంటే లేదండి నిజమే అమ్మాయికి బాగలేదు అని ఆయన ఒప్పించి ఆయన ఒప్పుకొని పాపం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారన్నమాట. అది అప్పుడు సర్జరీ చేయడము, ఆ అమ్మాయి చనిపోవడము, అదంతా కథ ముందుకు వెళ్ళిపోతుంది. అది ఇద్దరు మిత్రులు కూడా అంతే. అంటే తర్వాత చిరంజీవి గారితో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? తర్వాత చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే. పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత నాకు టైం దొరకపోవడం, ఆఫీసులో బిజీ ఉండడం. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఎప్పుడంటే అప్పుడు పంపరు. అదే చిన్న క్యారెక్టర్లే వేసేవాడిని అప్పటికి నేను. అంటే డిపార్ట్మెంట్లో ఉంటూనే ఇండస్ట్రీలో పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టి, అలా ఆఫీసర్స్ మంచివాళ్ళు కాబట్టి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళి చేయండి తప్పేముంది. ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ అన్ని వదిలేసి మరి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అదే అప్పుడు నేను ఆ పని చేయలేదు. ధైర్యం చేయలేదు. నాకు కొందరు చెప్పారు కూడా, పెద్ద పెద్ద డైరెక్టర్లు, మీరు రండి, మీరు ఎస్వి రంగారావు, గుమ్మడి ఆ లెవెల్లో మీరు ఎస్టాబ్లిష్ అవుతారు, బాగుంటుంది. గుమ్మడి గారు కూడా అన్నారు ఆ మాట శ్రీమంతుడు సినిమాలో. ఓకే. మీరు వచ్చేసేస్తే చక్కగా మా ప్లేస్లన్నీ మీరు తీసుకోవచ్చు అన్నారు మహానుభావుడు. అవును, ఒకరిని రీప్లేస్ చేస్తే ఒకరిని రావాలి కదా, మా యూ కెన్ రీప్లేస్ అవర్ ప్లేస్ అని. అంటే పర్సనాలిటీ ఉంది మీకు, బాగా వాచకం ఉంది. అది గుమ్మడి గారు కూడా ఎంకరేజ్ చేశారు అప్పుడు. నాగేశ్వరరావు గారు కూడా ఎంత మంచివారు అండి. ఆయన ఎంత బాగా కలిసిపోతారంటే ఆర్టిస్టుల తోటి చాలా బాగా కలిసిపోతారు. ఓకే. ఎన్టీఆర్ గారితో తప్ప అందరితోనే చేశారు? అందరితో ఆల్మోస్ట్. నాగేశ్వరరావు గారితో కూడా బహదూరం బాటసారి చేశాను. ఎన్టీఆర్ గారితో ఆయన 83లోనే పాలిటిక్స్లోకి వచ్చాను. నేను 79 ఆ ప్రాంతంలో వచ్చాను కాబట్టి కుదరలేదు. అంతకుముందు ఇండస్ట్రీ అంతా చెన్నైలో, మద్రాస్ అనాలి, అప్పుడు చెన్నై లేదు కాబట్టి కుదరలేదు. అప్పుడు పోయింటే ఎట్లా ఉండేదో లైఫ్, జీవితం ఎట్లా ఉండేదో చెప్పలేము. ఎన్టీఆర్ గారితో చేయలేకపోయారు కానీ మహానాయకుడిలో అసెంబ్లీ స్పీకర్గా చేశారు. మహానాయకుడిలో అసెంబ్లీ స్పీకర్గా, ఇప్పుడున్న అసెంబ్లీలోనే పాత అసెంబ్లీ గొప్ప అసెంబ్లీ వీళ్ళు కూర్చున్న ప్లేస్ లోనే నన్ను కూర్చోబెట్టారు. స్పీకర్లు కూర్చున్న ప్లేసే, అదే కుర్చీ. కోడెల శివప్రసాద్ గారి తర్వాత కుర్చీలో కూర్చుంది మీరే. దాంట్లో కూర్చుంది నేనే. అదే అయ్యదేవర, కాళేశ్వరరావు, గొప్ప నారాయణరావు, పెద్ద వాళ్ళు కూర్చున్నారు దాంట్లో. నాకు అదృష్టం దొరికింది, ఆ చైర్లో నన్ను కూర్చోబెట్టారు. అదే బాలకృష్ణ గారి గొప్పతనం. బాలకృష్ణ గారు ఆయన ఉన్నారు కాబట్టి అసెంబ్లీ ఇచ్చారు, లేకుంటే ఇవ్వరు. బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు. ఇద్దరితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? బాలకృష్ణ గారు కూడా చాలా సరదాగా ఉంటారండి. ఎంత సరదాగా ఉంటారంటే అసలు ఎదుటి వాళ్ళను తన లోపల కలుపుకుంటారు ఆయన. అంత బాగా జోకులు వేసుకుంటూ, నవ్విస్తూ, సరదాగా షూటింగ్.
షూటింగ్ అయిందా అన్నట్టుగా ఉండదు అనమాట. చిరంజీవి గారు కొంచెం సీరియస్గా ఉంటారు, లిటిల్ మరీ పూసిగా తిరగారు. ఆయన ఇది మెయింటైన్ చేస్తారు, మెగాస్టార్ కదా, ఉండాలి అంత మాత్రం ఉండాలి కదా. ఈయన అట్లా కాదు, కొంచెం బాగా అప్పుడప్పుడు కోపం వస్తుంది, బట్ అనవసరంగా కోపం రాదు ఆయనకు. అది ధర్మాగ్రహం అంటారు దాన్ని, అంటే ధర్మమైన ఆగ్రహం, అది రావాలి. ధర్మాగ్రహం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కొందరికి ఎక్కువ ఉంటుంది, ఆయన కొంచెం ఎక్కువ ఉంది. ఆ క్షణమే బాలకృష్ణ గారితో మొన్న భగవంత్ కేసరిలో కూడా చేసినట్టు చేశాను, కానీ సినిమాలో ఎక్కడ కనిపించలేదు సార్. సినిమాలో అది ఎడిటింగ్ లో పోయింది. అది ఓకే, శ్రీలీల, బాలకృష్ణ గారు, నేను అనమాట, ముగ్గురం. ఓకే, అది ఆ అమ్మాయికి మోటివేషన్ ఇచ్చే క్యారెక్టర్. ఓకే, ఉద్యోగంలో చేరమ్మా, ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరుతున్నారు. ఎప్పుడో 1962లో ఒక మెడికల్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు, ఇప్పుడు 7,000 మంది పనిచేస్తున్నారు ఆడవాళ్ళు, నువ్వు చేరు అని అమ్మాయిని ఎంకరేజ్ చేయడం అనమాట. ఓకే, దాంట్లో కూడా అంతే. బాలకృష్ణ గారు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే, సంస్కృతంలో సూక్తి ఉంది, ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాత్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకం అని. ఉత్తములకు క్షణమే వస్తుందంట కోపం, మధ్యములకు 2 ఘడియలు వస్తుందంట. ఘడియ అంటే 24 minutes, అంటే 48 minutes ఉంటుంది మధ్యములకు. ఓకే, అధములకు అధమే స్యాత్ అహోరాత్రం, ఒక దినము ఒక రాత్రి ఉంటుందంట. పాపిష్టే మరణాంతకం, పాపిష్టి కూడా చనిపోయేదాకా ఉంటుందంట. దీంట్లో ఆయన ఉత్తముడు బాలకృష్ణ గారు. ఆ క్షణం వస్తుంది అంతే, తర్వాత మరి మామూలే. ఆయన కోపం వచ్చినట్టు కూడా ఆయన తెలియదు, మర్చిపోతాడు. ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశారండి, పాతకాలం హీరోలు, కొత్త కాలం హీరోలు, బాలీవుడ్ హీరోలతో కూడా యాక్ట్ చేసినట్టు చేశానండి. బాలీవుడ్ రాజేష్ ఖన్నాతో చేశాను, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, తర్వాత వినోద్ ఖన్నా, వాళ్ళతో కూడా ముజే శక్తితో అనే ఇది, ఆశా జ్యోతిలో మన రాజేష్ ఖన్నా తోటి, యాదగార్ అనే సినిమాలో కమల్ హాసన్, సంజీవ్ కుమార్. కమల్ హాసన్ గారితో చేశాడు. దాంట్లో కమల్ హాసనే మెయిన్ క్యారెక్టర్, యాదగార్. అది కూడా మన దాసరరావు గారి, దాసరి గారే దాని డైరెక్టరు. అందుకని హైదరాబాద్ లో జరిగింది షూటింగ్. అమితాబ్ బచ్చన్ గారితో ఏ సినిమా సార్? హిందీ సినిమా సూర్యవంశం. సూర్యవంశం అది ఈవీవి సత్యనారాయణ గారు చేశారు కదా. ఎలా అనిపించింది సార్ ఆయనతో? లెజెండ్స్ వీళ్ళందరూ. వాళ్ళు ఒక రకంగా కారణ జన్మలు అని చెప్పొచ్చు. అంటే ఎంత కష్టపడి వాళ్ళు నిలదొక్కుని ఏ భాష అయినా అయినా కూడా వాళ్ళు ఆకలింపు చేసుకొని ఆ క్యారెక్టర్ను దాంట్లో జీవిస్తారే, అది నభూతో నా భవిష్యత్తు. అంత బాగుంటుందండి, ఎంత కష్టపడతారో. అమితాబ్ బచ్చన్ గారు మామూలుగా మనకు చెమట పట్టాలంటే వాటర్ తీసుకొని ఇట్లా చల్లుకుంటాం, షర్ట్ మీద కూడా చల్లుకుంటాం, ఏదో పరిగెత్తి వచ్చినట్టు. ఆయన అట్లా కాదు, నిజంగా గుడి చుట్టూ 4 చుట్టూ రౌండ్లు వేస్తాడు ఆయన, పరిగెత్తి వచ్చి ఎస్ టేక్ రెడీ అంటాడు అనమాట. ఆ టైప్ అంటే ఒరిజినాలిటీ అనమాట. ఆ ఒరిజినల్ ఆయాసం, ఒరిజినల్గా చెమట పట్టడం, అది ఉంటే దానికి అట్లా ఎవరైనా కష్టపడుతున్నారో చెప్పండి. అది నేను అమితాబ్ బచ్చన్ లో చూశాను. అది అందుకే ఇప్పటికే యాక్ట్ చేస్తున్నాను. 80 ఏళ్ళు దాటాయి, 8 years దాటినా కూడా చిరంజీవి గారు కూడా ఒక గురువులా చూస్తారు. అంతే కదా. ఆయన మహానుభావులు అండి వీళ్ళందరూ. వాళ్ళతో యాక్ట్ చేయడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. రజనీకాంత్ గారితో చేసినట్లేదు. రజనీకాంత్ కుదరలే, వాళ్ళంతా చెన్నై కదా, మద్రాసు కాబట్టి మద్రాసులో ఉన్న వాళ్ళతోటి తక్కువ. అక్కడ ఉంటే చేసేవాడినేమో. సరైన క్యారెక్టర్. మలయాళంలో కూడా చేయలేదు, అసలు చేయలేదు. మలయాళం కూడా హైదరాబాద్కి వచ్చేప్పుడు తీయలేదు, ఇప్పుడు తీసుకున్నారు కానీ ఇప్పుడు వస్తారు. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే జనరేషన్ మారే కొద్దీ డైరెక్టర్లు మారారు, మేనేజర్లు మారారు, ప్రొడక్షన్ మేనేజర్లు అందరూ మారిపోయారు. మేమా వయసు రీత్యా అందరూ మీద పడి అడగలేము, వెళ్ళి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళు పిలిచేస్తే ఇప్పటికీ చేస్తాం తప్పకుండా. మంచి క్యారెక్టర్లు వస్తే ఎప్పుడు చేయడానికి సిద్ధం, రావాలి. రీసెంట్ గా పుష్ప 2లో చేశారు కదా. పుష్ప 2లో సుకుమార్ గారు పిలిచి మరీ ఇచ్చారు.
మంచి యాప్ట్ క్యారెక్టర్. అదే ఆలయ ప్రధాన అర్చకుడిగా ఇచ్చారు. చక్కటి సంస్కృత పదాలు, హీరోయిన్ రష్మిక ముందు చెప్పడం అంతా అదే అదే ఎలా ఆ అనిపించింది? చక్కటి డైలాగ్ బాగుంది, చాలా బాగా అనిపించింది. అంతే కదా. న్యాచురల్గా సుకుమార్ గారు కూడా 1కి 10 సార్లు తీసినా కూడా ఆ పర్ఫెక్షన్ కొరకు ప్రయత్నం చేస్తారు. ఎంత నిదానము, పద్ధతి, ఒక అక్షరం కూడా మిస్ కానివారు, ఎక్స్ట్రా ఒక అక్షరం కూడా వేయరు, అంత కరెక్ట్ గా తీసుకొస్తారు అనమాట దాంట్లో. అదే ఇంటి పేరు లేదని చేసేదంతా. అవును, అదే ఆ దేవుడికి ఇంటి పేరు ఉందా? సర్వనామాలు ఆయనవే, ఏ పేరైతేనేమో ఆయనకి ఇంటి పేరే ఏంటమ్మా అనే డైలాగు ఎంత బాగుందో. కిరీటం చాలా బాగుందమ్మా. ఇది మన మన దగ్గర చేసినట్లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసినట్లేదు. ఈ మణి మరకతాలు అంటే అంటే ఎక్కడో చేశారు. అదే అందుకే అప్పుడు అజయ్ గారు అంటారు కదా, ఎక్కడిదే కిరీటం ఎత్తుంటే ఇంటి పేరు ఉండాలి కదా అర్చన. చాలా మంచి చిన్న క్యారెక్టర్ అయినా కూడా అదే దాంట్లో గుర్తుపట్టే. అది ఎన్ని రోజులు సార్? ఒక రోజులో అయిపోయిందా షూటింగ్? అది అంతే, ఓకే. ఉదయం మొదలైంది, రాత్రి 10 గంటల వరకు అయిపోయింది. అల్లు అర్జున్ గారి సినిమాలో అల్లు అర్జున్ తో యాక్ట్ చేయలేదని ఏమన్నా ఫీలింగ్? అల్లు అర్జున్ తో నేను చేశాను కదా, అంటే ఇది పుష్పలో డెఫినెట్ గా ఉంటుంది. అదే స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కదా. అంత మంచి సినిమాలో ఆయనతో కలిసి చేయలేదనే అదే కించిత్ బాధ ఉంటుంది, ఉండకుండా ఉండదు, వస్తుంది. ఆ ఛాన్స్ తప్పకుండా వస్తుంది, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ వస్తుంది. అదే ఆశాజీవులం కదా మనం ఎప్పుడు. అదే అల్లు అర్జున్తో ఇంతకుముందు ఏం చేశారు సార్? నేను ఆర్య 2 చేశాను, జగడం చేశాను. ఓకే. ఆర్య 1, ఆర్య 2 రెండిట్లో చేసినట్టున్నారు, రెండిట్లో చేశాను. జగడం ఒకటి బాగా అయింది, అది కూడా సుకుమార్ గారే అప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు సుకుమార్ గా అప్పుడు లేరా, ఇంకో రకంగా ఉండేవారు. మంచి క్యారెక్టర్. అల్లు అర్జున్తో కూడా చేశాను. హీజ్ ఆల్సో వెరీ 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 గుడ్. మహేష్ బాబు గారితో కూడా చేశారు కదా. మహేష్ బాబుతో చేశాను, 4 సినిమాలు చేశాను. భరత్ అనే నేను, వంశీ దగ్గర నుంచి వంశీ కూడా చేశాను. భరత్ అనే నేనులో కొరటాల శివ గారు దాదాపు 19-20 సీన్లు చేశాను నేను. ఓకే. చాలా మటుకు వెయిటింగ్ లో పోయి అట్లా నిల్చున్నట్టుగా కనిపిస్తుంది మనకు. డైలాగ్ కూడా ఉన్నాయి. అదే మేమిద్దరం ఒకే కారులో పోవడం, హెలికాప్టర్ లో పోవడం, ఇద్దరం, నేను మహేష్ బాబు. అది నాది కట్టయింది, మహేష్ బాబు దిగుతారు హెలికాప్టర్ లో, నేను అటుపక్క నుంచి దిగుతాను. అది కనిపించదు, బట్ తిరిగాం. ఆయన నెమ్మదస్తుడు, నిదానంగా. అందరూ హీరోలు మంచివాళ్ళే అండి. ఎవరిలో మనం వెతికి చూసినా, దివిటీ పెట్టి చూసినా కూడా తప్పులు, అందుకే వాళ్ళు హీరోలు అయ్యారు. ఒక పైకి రావాలంటే ఎన్నో సుగుణాలు ఉంటే తప్ప పైకి రాలేదు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాలో మీకు ఛాన్స్ మిస్ అయిందని విన్నాం. వచ్చింది ఛాన్స్, నేను మిస్ చేసుకున్నా. ఓకే. నేను బాంబేలో ఉన్నాను, రాజమౌళి గారే ఫోన్ చేశారు. ఎందుకంటే రాజమౌళి గారిది స్టూడెంట్ నెంబర్ 1 చేశాను, సింహాద్రి చేశాను. రాజమౌళి గారు ఫోన్ చేసి, పార్థసారథి గారు ఎక్కడున్నారు అన్నారు. నేను బాంబేలో ఉన్నానండి అన్న, పొరపాటున. ఓకే. ఆ మాట అనుకుంటే క్యారెక్టర్ నాకు వచ్చేది. ఓకే. బాహుబలిలో క్యారెక్టర్ అనుకున్నా, మీరు బాంబేలో ఉన్నారు కదా, సరే చూద్దాంలేండి. నేను రమ్మంటే వస్తానండి అనే లోపల ఫోన్ మరి ఫోన్ చేస్తే తీయలేదు. ఓకే. ఐ థింక్ రాజగురువు ఏదో ఉంటుంది నాకు తెలిసి. అశోక్ గారు చేసిన క్యారెక్టర్ ఏమన్నా మీకు ఇచ్చేవాళ్ళం? ఏది? అశోక్ గారు చేసిన క్యారెక్టర్ ఏమో మరి ఉండొచ్చు, పండితుల క్యారెక్టర్. పండితుల క్యారెక్టర్ అట్లా అలాంటిదే ఉంటుంది. అదే రాజగురు క్యారెక్టర్ గడ్డం, బట్ మిస్ చేసుకున్నా. అదే ఆయన తప్పులేదు. నెక్స్ట్ మరి తర్వాత రాజమౌళి గారిని ఎప్పుడు కలిసి అవకాశం రాలే. ఓకే. అవకాశం రావడం కూడా అంటే ఈ సందర్భంలో అంటున్నానని అనుకోవద్దండి. కొంతమందిని కలుద్దాం, మేము సీనియర్స్, మేమంతా 70+ వాళ్ళు, మాకు కూడా కలవాలంటే కలవని పరిస్థితులు ఏర్పడ్డాయి చుట్టూ. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి అంతా చాలా తేడా ఉంది. అప్పుడు వాక్ నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడొచ్చేవాళ్ళం, గుమ్మడి దగ్గరకు కానీ అట్లా వెళ్ళి ఎంతో బాగా చక్కగా విషయం. ఇప్పుడు మంది మార్బలము, మేనేజర్లు చుట్టూ లోపలికి రానియకుండా బౌన్సర్లు,
ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరూ సభ్యులమే కదా. ఆయన దగ్గర నుంచి పైన చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్నవాడి వరకు సభ్యులే కదా. సభ్యులకు కూడా ఆయన చూడడానికి అవకాశం లేదు. అది ఒక అసోసియేషన్లో ఉండి నేను ఒక గ్రంథం రాశాను, శివ సహస్రనామ స్తోత్రం అని, చంద్రికా భాష్యం. ఇది 1200 పేజీల గ్రంథం. అంటే భారత భాగవత రామాయణాదులు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు, ఇవన్నీ చదివి సంస్కృతంలో చదివి అందులో ఉండే జిస్ట్ అంతా తీసి చాలా కష్టపడి 4 పేజీలు ఉంది మహాభారతంలో. ఇది కేవలం 4 పేజీలు శివ సహస్రనామ స్తోత్రం ఉంది. ఇప్పటిదాకా ఎవ్వరూ ఇంత భాష్యం రాయలేదు. విష్ణు సహస్రనామానికి చాలా భాష్యాలు రాశారు. శివ సహస్రనామానికి ఇది ఫస్ట్. శివ సహస్రనామానికి ఇదే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంత ఉద్గ్రంథం రావడం. ఇది చిరంజీవి గారికి వారి చేతులకు అందజేయాలని నా కోరిక. కనీసం ఇది చూసన్నా వారు పిలిపించి అందుకుంటే నేను సంతోషిస్తాను. తప్పకుండా సార్, ఎందుకంటే ఆయన కూడా శివుడు క్యారెక్టర్ చేశారు. శివుడు క్యారెక్టర్ ఇష్టం, ఆయన శివుడు క్యారెక్టర్ చేశాడు. మహానుభావుడు, అద్భుతంగా చేశాడు. అదే ఏది మన శ్రీ మంజునాథలో ఎంత మంచి క్యారెక్టర్, ఎంత బాగా చేస్తారు. సో ఇది ఇవ్వాలని కోరిక. నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, కానీ కుదరడం లేదు. ఇదో 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 రేపటి ఆయన బిజీ అండి, బాస్ బిజీ అండి, కుదరదండి. అదే ఎలా వెళ్ళడం, ఇంటి దగ్గర డైరెక్ట్ వెళ్ళలేము. వెళితే రానివారు. ఇక అక్కడ పోయి అభాసుగాలు ఇంట్లో కూర్చోవడం, వాళ్ళ వెళ్ళినా అడగడం తప్పులేదు. అంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా, అట్లా శివాజ్ఞ రావాలన్నా ఈ మాట చెప్పావు, బాగుంది. నేను చాలా చోట్ల ఆ మాట రాశాను. అదే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. కాబట్టి ఆయన ఆజ్ఞ రాలేదు. ఇంకా అనుజ్ఞ వస్తే ఆయనే పిలిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అదే ఎందుకంటే అప్పుడు మీరిద్దరు నడుచుకుని వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇవన్నీ గుర్తు చేసుకోవచ్చు. ఈ వీడియో విన్నా కూడా చిరంజీవి గారికి ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అదే వచ్చి తీరాలి. ఎందుకంటే ఇది అనుభవం కదా, జరిగిన విషయం. అదే అబద్ధం చెప్పేది ఏం లేదు కదా. ఇండస్ట్రీలో ఒక పై స్థాయిలో ఉన్న చిరంజీవి గారు అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అసలు మంచి ప్రయత్నమే అనిపించింది. అదేమీ తప్పు కాదు, ఒక ప్రయత్నం చేయడం అనేది తప్పు కాదు. బట్ వ్యాక్యూమ్ అంతగా లేకుండింది అప్పుడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు వ్యాక్యూమ్ ఉంది రాజకీయాల్లో. కాంగ్రెస్ తప్ప అంతా వాడు విసిగిపోయారు కాంగ్రెస్ తోటి. ఎవరు సరిగ్గా ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది నిజం చెప్పాలంటే. ఆ స్పాట్లో ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన వాగ్దాటి, ఆయన సంభాషణలు ఇక తెలిసిందే కదా మనకి. దాంతో ఆయన బ్రహ్మాండంగా నరుకుంటూ వెళ్ళి 9 నెలల లోపల పార్టీని తీసుకొచ్చి సీఎం అయిపోయాడు ఆయన. చిరంజీవి గారు ఎంటర్ అయినప్పుడు ఆ వ్యాక్యూమ్ పూర్తిగా లేదు. ఉంటే తప్పకుండా ఆయన కూడా వచ్చేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది వ్యాక్యూమ్లో వచ్చారు. మరి మంచి వ్యాక్యూమ్లో ఎంటర్ అయ్యారు. ఆయన 22 స్థానాల్లో నిలుచుంటే 22లో గెలిచాడు. 21 అంటే %. ఇప్పటిదాకా ఐ థింక్ నాకు తెలిసి పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీకి ఇప్పటిదాకా రాలేదు. ఎన్ని స్థానాల్లో నిల్చుంటే అన్ని స్థానాలు గెలవడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే చెందింది. ఆ పవన్ కళ్యాణ్ గారితో నేను కొమరం పులి, వకీల్ సాబ్, అంతకుముందు పాతగా ఉన్నాయండి, బాలు. బాలులో అయితే మా ఇద్దరికి మొత్తం స్క్రీన్ మీద ఇద్దరమే కనిపిస్తాం. చాలా బాగుంటుంది బాలులో కూడా. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సిగ్గుతో ఉండేవాళ్ళంట కదా, షై అంటే అట్లా ఏం లేదు. ఆయన మంచి చదువుని, ఏదో పుస్తకం చదువుతూ ఉండేవారు. వెరీ గుడ్ విరేషియస్ రీడర్ ఆయన. బాగా పుస్తకాలు చదువుతారు. ఆ దీంట్లో ఉంటారు ఆయన. గ్యాప్ దొరికిందంటే బుక్స్ చదవడం, అనవసరంగా హస్కేసుకుంటూ కూర్చోరు. నాలెడ్జ్ గెయినింగ్ ఎక్కువ. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు. మీరు ఫస్ట్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్కి ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటంటే? చాలా డిఫరెన్స్ ఉంది. పరిపక్వత వచ్చింది, పరిపూర్ణత వచ్చింది ఆయన లోపల.
అది గమనించాను నేను. బాగా ఆకళింపు చేసుకునే శక్తి ఇంప్రూవ్ అయింది. స్టార్టింగ్లో నేర్చుకునే పద్ధతిలో ఉన్నారు ఆయన. ఒకటికోటి నేర్చుకోవాలి కదా, ఆ పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ పరిపూర్ణత కనిపించింది. ఆయన నేర్చుకునేది ఏమీ లేదు, మొత్తం సర్వజ్ఞుడు అయిపోయాడు ఆయన. అన్నీ తెలిసిన విషయాలు కాబట్టి అలవోకగా చేసి పడేస్తాడు అంతే. ఒకసారి చూసేస్తారు, చేసేస్తారు. పరిపక్వత వస్తుంది కదా, వయసు వచ్చే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ నైపుణ్యత పెరుగుతుంది. అది బాగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారు. వకీల్ సాబ్ తర్వాత ఎప్పుడు కలవలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు? కలిసే అవకాశం రాలేదు మరి. ఓకే, ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. ఇదే సేమ్ అన్నా తమ్ముడు రాజకీయాల్లో దాంట్లో ఎంటర్ అయిపోయారు. బిజీ తిరగడం, ఎప్పుడు టైం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. అంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఖైదీ నెంబర్ 150తో. అవును, అప్పుడు చిరంజీవి గారితో మళ్ళీ సినిమాల్లో చేద్దామని అనిపించలేదు? ఉంది, ఎందుకు అనిపించదు. ఆయనతో, చిరంజీవి గారితో ఎప్పటికీ ప్రతి సినిమాలో చేయాలని ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి. నాకే కాదు, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఓకే, కానీ అవకాశం రావాలి కదా, అవకాశం రావాలా, పిలిపించాలి. చెప్పా కదా, మనం వెళ్ళి అడగలేము, వాళ్ళ వెంట తిరగలేము. వాళ్ళకు గుర్తుంటుంది కదా పాపం, ఎంతమంది కానీ గుర్తుంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైనా చెప్పాలి, మేనేజర్లు కానీ వాళ్ళు కానీ, ఫలాని నటుడు ఉన్నాడు అని. చిరంజీవి గారు ఒక నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. కరోనా టైంలో కూడా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి నిత్యావసరాలు ఇచ్చారు. వీటి గురించి ఏం చెప్తారు సార్? చాలా గొప్ప విశేషం అండి అది. అందుకనే చిరంజీవి గారు అంటే అందరికీ అంత ఇష్టం. ఎందుకంటే సకల కళల లోపల సకల కళ వల్లభుడు అంటారే, అన్నిట్లో ఆయన హస్తం ఉంటుంది. మంచి అని ఎక్కడుంటే దాన్ని పెంచుతామని చూస్తారు ఆయన. మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు కదా ఆయన, అది ఆ పని ఆయన చేస్తున్నాడు అంతే. ఓకే, చక్కగా డబ్బుకు భగవంతుడు కావలసినంత ఇచ్చాడు ఆయనకు. అంత డబ్బు ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి ఉండాలి. అది పుష్కలంగా ఉంది ఆయనకి. అందరికి ఉండదు, డబ్బు ఉంటుంది, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు. ఇది చూడండి ఎంత మంచి కార్యాలు చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది ఈ థాట్. ఏదో ముసల్తనంలో ఓల్డ్ ఏజ్ లో వచ్చింది అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మనకి. బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో పెట్టారు, ఎంతో మందికి సేవ చేస్తున్నారు. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపిణీ చేశారు. ఎంతమందికి చేశారంటే కోవిడ్ టైంలో చాలా మంది, కోవిడ్ టైంలో అందరికి పప్పు, ఉప్పు, బెల్లం పంపించారు. అవన్నీ మర్చిపోతారు ఆ జనాలు. గవర్నమెంట్, ప్రభుత్వం చేసే పని ఆయన చేశాడు ఒక రకంగా. ప్రభుత్వానికి రాని ఐడియా ఆయనకు వచ్చిందంటే గ్రేట్. ఆయన్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాలి. అందులో ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఉన్న దాంట్లో ఒకరికి ఏదో ఒకటి చేయాలి. కొత్త గొప్ప, నీకు 10 రూపాయలు వస్తుంటే ₹1 ఖర్చు పెట్టు సమాజానికి. అది ఆయన చూసి నేర్చుకోవాలి మనం. 70 ఏళ్ళు వస్తున్నా ఇంకా చాలా యంగ్గానే కనిపిస్తుంటారు. అసలు మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుంటారు అసలు? ఆయన సంతోషం, ఓకే, ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఆయన అనవసరమైన చింతలు దగ్గరికి రానివాడు. నాకు తెలిసి లేనిపోని చింతలు పెట్టుకొని అది కుళ్ళిపోయి అటువంటి పనులు కృంగి కృషించి నశించి అంటారే, అవన్నీ ఆయన దగ్గర దరిదాపులో కూడా రావు. ఉన్నంతలో ఆనందంగా ఉంటాడు, చేసే పని పర్ఫెక్ట్గా చేస్తాడు, నలుగురికి సహాయపడతాడు. ఇవన్నీ మంచి గుణాలు ఉన్నప్పుడు వయస్సు శరీరానికే కానీ మనస్సు కాదు కదా. శరీరానికి వయస్సు వస్తుంటుంది, అది ఇట్స్ ఆల్ రైట్. బట్ ఆ నిత్య కృషివలుడు ఆయన. చక్కటి ఎక్సర్సైజ్ చేయడము, ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం, దాన్ని ఇంట్లో వాళ్ళతో గడపడం, ఆనందంగా గడపడం. ఆయన దోశలు వేస్తూ అదే చాలా సరదాగా ఉంటుంది. అది చూసాం కదా మన వీడియోలో, తమాషగా అమ్మతో వాళ్ళతో ఎంత సరదాగా ఉంటాడు ఆయన. అది అందరికీ రాదు అది. సార్ మీరు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, మీది వాయిస్ కూడా చాలా బేస్గా ఉంటుంది, బేస్ వాయిస్లో ఉంటుంది. ఎవరికైనా డబ్బింగ్ చెప్పారు సార్ ఎప్పుడైనా? డబ్బింగ్ బాపు గారు చెప్పించారు. ఓకే, ఏ సినిమా? భాగవతం అని ఈటీవీలో వచ్చింది, శ్రీ భాగవతం అని. భాగవతంలో నేను 3 క్యారెక్టర్లు వేయించారు బాపు గారు నా చేత. ఓకే,
ఆశ్చర్యం, బాపు గారు అన్ని క్యారెక్టర్లు జనరల్గా వేయించారు. ఓకే. ముందు బలిచక్రవర్తి క్యారెక్టర్ వేశాను. బలిచక్రవర్తి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు. వామనుడు, ఆ యాగం చేయడము, నన్ను శ్రీ మహావిష్ణువు పాతాళ లోకానికి పంపించడం, ఇవన్నీ చక్కగా చాలా బాగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి షూటింగ్ అయిపోయింది, నేను ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటున్నాను. మరి బాపు గారి దగ్గర నుంచి ఫోన్, సార్ ఒకసారి మిమ్మల్ని బాపు గారు రమ్మన్నారు సార్, ఒక క్యారెక్టర్కి మేకప్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఎందుకబ్బా అవసరమేమి, అంతా అయిపోయింది కదా, నా క్యారెక్టర్ మొత్తం అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అనుకున్నా. సరే రామోజీ ఆర్ఎఫ్సికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ రాంబాబు నాకు బ్రహ్మదేవుడి క్యారెక్టర్ వేశాడు. ఓకే. ఊరికే నన్ను నిల్చోబెట్టారు బాపు ముందు. ఈయన బ్రహ్మదేవుడు అంటే ఏమండి, మీరు నవబ్రహ్మ, ఎవరో కానీ మీరు నవబ్రహ్మ, చాలా బాగుంది, మీరే కావాలి నాకు అన్నాడు. నేను సార్ పాత సార్ అని అన్నాను. మీరా, రండి 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 సార్. బ్రహ్మదేవుడిగా ఆయన కాయిన్ చేశాడు నా క్యారెక్టర్ని. ఆ తర్వాత చాలా వాటిలో బ్రహ్మగా పెట్టేశారు. సృష్టికర్త క్యారెక్టర్ ఏవిఎస్ నా కొడుకు దాంట్లో. చాలా అది ఆయన మామూలుగా మెచ్చుకోరు బాపు గారు. అందులో సాంస్క్రిట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు భగవంతుడు ఆ నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి డైలాగులు చెప్పడానికి ఈజీ. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే మామూలుగా అట్టతలకాయలు పెడతారు, అట్లా కాకుండా సేమ్ నా ఫేసే ఇటు వస్తుంది ఇటు వస్తుంది గ్రాఫిక్ లో. కాబట్టి హిందీలో తెలుగులో ఒక్కొక్క డైలాగ్ 6 సార్లు చెప్పాలి. ఓకే. ఈ ఫేస్ కి ఒకసారి చెప్పాలి. ఓకే. ఇట్లా కొంచెం సైడ్ పెట్టి ఒక డైలాగు, ఓకే, ఇటు తిరిగి ఇంకో అదే డైలాగ్ చెప్పాలి, ఓకే, ఇట్లా ఆ డైలాగ్ చెప్పాలి, మరి 3 తెలుగు చెప్పాలి, 3 హిందీ చెప్పాలి. అట్లా ప్రతి డైలాగ్ అలా తీశారు ఆయన. ఈ లోపల మొత్తం నా శరీరం అంతా గ్రీన్ క్లాత్ కప్పి ఫేస్ మాత్రం కనిపించేటట్టు చేశారు అనమాట. దానికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. లోపల చెమటలు కారిపోయేవి అనమాట. ఆ గ్రీన్ ఇంతలా ఉంటుంది, అది కప్పేంత వరకు అసలు. బట్ నాతో చేయించారు అది. ఆయన గొప్ప మహామనిషి అంతే. అప్పటి దర్శకులు మిమ్మల్ని బాగా వాడుకున్నారు, కానీ ఇప్పటి దర్శకులు ఎందుకు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు? తెలుసుండకపోవచ్చు మోస్ట్లీ నాకు తెలిసి. ఓకే. ఇప్పటి దర్శకులు కూడా ఒకసారి చూశారంటే, మొన్న పుష్పలో సుకుమార్ గారు ఛాన్స్ ఇచ్చారు, గురూజీ చాలా బాగా చేశారు, నా నెక్స్ట్ పిక్చర్ లో మీరు ఉంటారు అన్నాడు ఆయన. ఓకే. అది చాలు, ఓకే, గుర్తించినట్టే కదా. అవును. అట్లా ప్రతి ఒక్కరు అందరి దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళి చెప్పుకోవాలి, అది కుదరడం లేదు. అంటే అనిల్ రావుపూడి గారితో ఇప్పుడు భగవంత్ కేసరి, అనిల్ రావుపూడిలో భగవంత్ చేశాను. మరి ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా? చేస్తున్నాను, పిలుస్తారేమో ఎదురు చూస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్? రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 2 వెబ్ సిరీస్ చేస్తున్నాను. నాగబంధం అనే సినిమా చేస్తున్నాను. ఓకే. అభిషేక్ నామా గారు, ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. దాంట్లో దేవాలయం ధర్మకర్తగా, అంటే మరీ ఎక్కువ లేదు, మరీ లేకుండా లేదు, అలా స్మూత్ గా. నాగబంధం సినిమా చాలా గ్రాండియర్ గా తీస్తున్నారు, పాండ్య లెవెల్లో వస్తుంది అన్నారు. ఎలా ఉంది సార్ అసలు? బాగానే తీస్తున్నారు, ఎందుకంటే సెట్ వేశారు అన్నపూర్ణ 7 acres లో. చాలా పెద్ద సెట్. దేవాలయం అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదా, ఇట్లా పడుకున్న ఆ సెట్ వేశారు, అంత పెద్దగా. సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఓకే అలా వేశారు. అంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నాగబంధనం ఎలా ఉంటుంది, మరి ఏం చేస్తారో తెలియదు, కథ అంతా మాకు తెలియదు, చెప్పరు కదా. ఓకే. బట్ గ్రాండియర్, చాలా గ్రాండ్ గా ఉంది సెట్. ఓకే. చాలా మంది, దాదాపు 200 మంది ఆర్టిస్టులు, చాలా బాగా అనిపించింది. ఓకే. తప్పకుండా సక్సెస్ అయ్యే సినిమానే అది. తీసిన ప్రతి సినిమా సక్సెస్ కావాలి గంగాధర్. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు సక్సెస్ రేట్ రాను రాను తగ్గిపోతుంది కదా సార్? దానికి కారణం ఏదో ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చాయి. అదేగాక రిలీజ్ అయిన సినిమా తప్పకుండా ఓటీటీలో వస్తుందని ఒక నమ్మకం. ఆ థియేటర్కి అంత దూరం వెళ్ళి ఏం చూస్తానులే, 2 నెలలు ఆగితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, ఫ్రీగా చూడొచ్చు కదా అని ఒక కోరిక. అక్కడ థియేటర్కి వెళితే బోల్డ్ అంత ఖర్చు, ఒక 10,000 కావాలి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. రావడం పోవడం, పాప్కార్న్ దగ్గర నుంచి అన్ని కాస్ట్లీ. సో ఇదంతా కంట్రోల్ అయినప్పుడు పాత జమానా రావాలా మరి.
తక్కువ రేట్స్. మా చిన్నప్పుడు 2 అనాస్ ఉమ్. టికెట్ అంటే 12 పైసలు. ఓకే. 12 పైసలు టికెట్ అంతే. అదే. అంత పావలా కుర్చీ. ఉమ్. పావలా అంటే రూపాయలో 1/4. అవును. పావులాలు మంచిగా మా కుర్చీలో కాలంలో కూర్చొని పావులాలు ఉన్నాయి సార్ మాకు. చూసారా, విన్నారా పావలా? విన్నా, మేము అప్పుడు వాడాము కూడా. మా కాలంలో పైసా, బొట్టు, దమ్మిడి అంటే పైసాలో సగం ఉమ్. దమ్మిడి. ఇంకా 2 పైసలు, 1 పైసా, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు అట్లుండేవి కాయిన్స్ అన్ని. అదే. ఇండస్ట్రీ విషయానికి వస్తే మీరు వచ్చినప్పుడు అసలు ఈ స్క్రీన్ టెస్ట్లు ఇవన్నీ ఉండిందా? అసలు ఎలా ఉండింది సార్ అప్పుడు? అప్పుడు ఊరికి ఆకారం చూసేవారు. ఉమ్. మేము వచ్చిన ఇండస్ట్రీలో ఆ కాలంలో 80sలో ఉమ్. 75, 80 ఆ ప్రాంతంలో ఆకారం. ఉమ్. బాగున్నారు రండి. అదే కోదండ రామిరెడ్డి గారు మిమ్మల్ని జస్ట్ అలా చూసేది. అంతే కదా. నాకేం స్క్రీన్ టెస్ట్ చేయాలా, మీరు డైలాగ్ చెప్పగలరు అని అడగలేదు, ఏమడగలేదు. డైరెక్ట్గా డైలాగ్ ఇచ్చారు. ఓకే. వాళ్ళు పోతూనే ఏమంటే ఇది డైలాగు మీరు రావుగోపాలరావు గారితో వాళ్ళతో చెప్పాలి ఉమ్. అంతే. ఓపెన్గా చెప్పేస్తా, ఫస్ట్ డేకే ఓకే. అదే. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అంతా ఆడిషన్స్ తీసుకుని చేస్తున్నారు కదా, అట్లా ఏదైనా ఆడిషన్ అడిగారా మిమ్మల్ని? నన్ను ఇప్పటిదాకా ఎవరు అడగలేదండి. ఓకే. నో ఆడిషన్. ఏదో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అదే. మీకు ఆడిషన్ ఉంది రా అంటే ఎక్కడ పోతాం, ఆడిషన్కి ఒకసారి, షూటింగ్కి ఒకసారి పోవడం. అదే. అవసరం ఉంటే వాళ్ళే పిలుస్తారు. Scene మరీ అంటే- ఇంపార్టెంట్ రండి తప్పకుండా అంటే వెళ్తాను. అదే. వీళ్ళ కూడా ఎందుకంటే ఇప్పుడు తీరుకు అలవాటు పడాలి కదా మేము కూడా. ఉమ్. మరీ పాతకాలంలో లాగా ఉండాలంటే కుదరదు కదా, మేము కూడా అలవాటు పడాలి. అప్పట్లో అంటే ఈ సోషల్ మీడియా లేదు, మొబైల్స్లో వీడియోలు చేసేది లేదు. లేదు. ఇప్పుడంతా సోషల్ మీడియాలో వచ్చేసింది, మొబైల్లో ఒక చిన్న వీడియో చేసి పంపిస్తారు, అవును. అయిపోతుంది. అసలు అప్పటికి ఇప్పటికి ఈ తేడా చూస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది కొంత సౌలభ్యమే. ఇది అనుకూలంగానే ఉంది. ఇది నిజంగా చెప్పాలి, ఇంట్లో కూర్చొని మనం కొన్ని చేయొచ్చు. అన్లెస్ మీరు సెలెక్ట్ అయ్యారు, ఒకసారి పర్సనల్గా మిమ్మల్ని చూడాలి అన్నప్పుడు తప్ప ఉమ్. ప్రతిసారి వెళ్ళక్కర్లేదు. సోషల్ మీడియాలో పంపిస్తే సరిపోతుంది. అదే. మనం యాక్ట్ చేసింది ఏదో ఒక క్లిప్ అది పంపించేస్తే ఉమ్. వాళ్ళు చూసి పిలుస్తారు. బాగానే ఉంది, మంచి ఇదే. ఫొటోస్ కూడా పంపొచ్చు నలుగురికి, ఎందుకంటే మనం రకరకాల ఫోటోలు పంపొచ్చు. అదే. మనం జడ్జిగా చేసిన ఫోటో పంపొచ్చు, మినిస్టర్గా చేసిన ఫోటో పంపొచ్చు, ఓ పండితుడిగా చేసిన ఫోటో పంపొచ్చు, 5-6 ఫోటో అట్లా పంపొచ్చు. అదే. ఓహో ఏ క్యారెక్టర్లో ఎట్లా ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. బట్ మనం వాళ్ళు పిలిచినప్పుడు మన ఫేస్ మాత్రమే చూస్తారు, మన పర్సనాలిటీ. ఉమ్. మరి మేకప్ టెస్ట్ చేస్తే తప్ప తెలియదు అదే. ఈయన ఎట్లా ఉంటాడు, హెడ్ మాస్టర్ గా ఎట్లా ఉంటాడు అనేది తెలియదు. లుక్ టెస్ట్. అప్పటికి ఇప్పటికి సినిమా మేకింగ్ లో తేడా వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? ఏం తేడా గమనించారు మీరు? అప్పుడు ఈ మానిటర్లు చూడాలు వీళ్ళు ఎలా చేస్తున్నారో అని ఇవన్నీ లేవు. ఆ డైరెక్టర్ కూర్చొని ఎంత ఏకాగ్రతగా వాళ్ళ ఫేస్ లో పలుకుతున్నాయో లేదా. ముందు రిహార్సల్స్ ఉండేవి. ఓకే. నలుగురికి 4 డైలాగులు ఉన్నారంటే అందరు కలిసి చెప్పాలి, నటించినట్టే. అదే. అలా అయిన తర్వాత టేక్ వెళ్ళేవాళ్ళు, టేక్ అయిపోయేది. ఇప్పుడు ఏమైందంటే మీకు క్లియర్ గా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో మానిటర్ లో అది కనిపిస్తుంది. సో డైరెక్టర్లకు సులభమైంది, ఈజీ అయింది. ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ఇంకో టేక్ తీసుకోవచ్చు. అప్పుడు ఇంకో టేక్ తీయాలంటే చాలా కష్టం. ఓకే. అందులో ఒక నెగటివ్ ఉండేది, నెగటివ్ బోర్డ్ అంత కాస్ట్. అదే. కాబట్టి బాగా రిహార్సల్స్ చేసేవాళ్ళు, పర్ఫెక్ట్ గా వచ్చేది. అందులో అప్పుడు ప్రతి ఆర్టిస్టు అనుభవించి చేసేవాళ్ళు. వాళ్ళు ఇది మన జీవితం, ఇది మన ప్రాణం, ఇది అని మనసులో పెట్టుకొని ఆ భావాన్ని పలికించేవాళ్ళు. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. ఓకే. ప్లస్ టెక్నికల్ గా ముందుకు పోతున్నారు తప్ప ఏదో ఓ పాట పాడితే కొండ మీద హీరోయిన్ ఉంటుంది, కెమెరా ఇక్కడ ఉంటుంది, ఏమి కనిపిస్తుంది? ఆ హీరోయిన్ ఫేస్ కనిపించదు కదా. ఒక 100 మంది ఎగురుతూ ఉంటారు, ఎవరి క్లోజు కనిపించదు సరిగ్గా. ఎగురుతున్నారు అంతే, వాళ్ళు తెలుస్తారు. బట్ ఆర్టిస్ట్ కు తృప్తి ఏముంటుంది? వాళ్ళ డబ్బులు వచ్చాయని తృప్తి తప్ప నటించామని తృప్తి ఎక్కడ ఉంది? పాతకాలం సినిమా పాటలు చూడండి, సావిత్రి గారి మీద కెమెరా ఉందంటే ఆ చలనం అయ్యేదాకా కెమెరా అట్లా హావభావాలన్నీ బాగా కనిపించాయి. ఎంత హావభావాలు, పెదవులతో మాట్లాడడం, ముక్కుతో మాట్లాడడం, కళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కనిపిస్తాయి. ప్రతి అవయవం మాట్లాడుతుందా అన్నట్టు నటించేవాళ్ళు. అంటే కెమెరా అంత పర్ఫెక్ట్ గా వాళ్ళ మీద అట్లా ఉండేది అనమాట. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉంది, తగ్గింది.
ఏదో క్లోజ్ అంటారు, క్లోజ్ తీస్తారు ఒకటి. ఉమ్. ఆ క్లోజులు కూడా వేరే వాళ్ళు బాగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కెమెరా ఉంటుంది, వీళ్ళు మాట్లాడుతుంది. అదే అలా కూడా జరుగుతుంది. మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా సార్, అన్ని క్యారెక్టర్స్లోకి మీకు బాగా కష్టం అనిపించిన క్యారెక్టర్ ఏది? నాకు ఏది కష్టం అనిపించలేదండి. ఓకే. నాకు ఏ క్యారెక్టర్ కష్టం, అన్ని ఇష్టంగా చేశాను. ఓకే. ఇది కష్టము, ఈ క్యారెక్టర్ చేయలేము ఉమ్. అనేది ఏదీ లేదు. ఓకే. ఎందుకంటే మనం ఎలా చేస్తామో అలా చేస్తాం. డైరెక్టర్ ఉన్నాడు, ఫైనల్ గా ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, బాగుందండి అంటాడు, అయిపోతుంది. అదే మీరు బాగా ఇష్టపడిన క్యారెక్టర్? ఇది కూడా కష్టమైన ప్రశ్న, ఎందుకంటే అన్ని ఇష్టంగా చేస్తేనే కదా వచ్చేది. ఓకే. ప్రతి క్యారెక్టర్ని ఇష్టపడ్డాను. ఉమ్. ఏ చిన్న భటుడి క్యారెక్టర్ వేసినా, మహారాజు క్యారెక్టర్ వేసినా కూడా, ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ వేసాను ఉమ్. భాగవతంలో, బలిచక్రవర్తి వేసాను, బ్రహ్మదేవుడు వేసాను. ధృతరాష్ట్రుడి కంటే పెద్ద మహారాజు లేడు కదా. అవును. అది టోటల్ గా చివరి దాకా ఉమ్. నాతో చేయించారు బాపు గారు. ధృతరాష్ట్రుడు అంటే కళ్ళకి గంతలు కట్టుకో లేదు, మామూలుగా ఇలా అన్నమాట, అంతే. గాంధారి కళ్ళకి గంతలు కట్టుకునేది. నాకు కళ్ళు కనిపిస్తుంటాయి, బట్ ఆ క్యారెక్టర్ చూడడం. ఓకే. మీరు దుర్యోధనుడు అనుకోండి, ఉమ్. నాయనా ఎక్కడుంటావు నాయనా, నాయనా అని అనుకోవడమే తప్ప, అదే ఇక్కడ ధృతరాష్ట్రుడు నీవు తండ్రి అను ఓసారి, తండ్రి ఇక్కడ నాయనా అన్ని చెయ్యనిస్తే చెయ్యనివ్వడం ఆనందం, అంతే. అదే అలా గుడ్డితనం చూపించారు బాబు గారు, అలా చేయమన్నారు. అదే అందుకని కళ్ళు మూసుకొని అట్లా వద్దండి, ఉమ్. అదంతా పాతకాలం ఇది, చక్కగా కళ్ళు ఓపెన్ చేసి అవే చూస్తుండండి, మీకు ఆటోమేటిక్గా మీ ఇటుపక్క వాయిస్ వినిపించినప్పుడు ఈ పక్క తిరగండి. అదే చెవులు పనిచేస్తాయి కదా ధృతరాష్ట్రుడికి, కళ్ళు పనిచేయనప్పుడు ఇంకా చెవులు ఎక్కువ పనిచేస్తాయి, ఎక్కువ పనిచేస్తాయి. అదే ఆ స్పర్శ శబ్దంతో గుర్తుపడతాడు ఎవరు వచ్చారో అని. తండ్రి అంటారు, ఓహో పృథ్వీ వేసాడు. శబ్దము ఇంకా స్మెల్ తో కూడా కొంతమందిని వాళ్ళ పర్ఫ్యూమ్స్ అవి స్మెల్, అది కూడా అదే దాంతో కూడా గుర్తుపడతాడు. మీరు మైథలాజికల్ క్యారెక్టర్స్ ఇవి చేశారు కదా, సినిమాల్లో ఏం చేయలేదు సార్? సినిమాలో మైథాలజీ ఏమి చేయలే, మైథాలజీ లేవు కదా అసలు. రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటున్నారు, దాంట్లో తప్పకుండా నా క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నది, లేకుంటే రాజమౌళితో పోట్లాడతా. ఎందుకంటే ఆ వాచకం గాని, ఆ పద్యాలు చెప్పడం గాని, ఇవన్నీ మన కంఠాపాఠం కాబట్టి ఆటోమేటిక్ గా నాకు క్యారెక్టర్ వచ్చి తీరుతుంది, దాంట్లో సమస్య లేదు. ఏ క్యారెక్టర్ మీకు ఇష్టం మైథలాజీలో? ఏదైనా పర్వాలేదు. పౌరాణికంలో ఏ క్యారెక్టర్ అయినా హ్యాపీగా ఆనందంగా చేస్తాను, నాకు తగ్గది. నా పర్సనాలిటీకి డైరెక్టర్ గారు ఏదనుకుంటారో నా పర్సనాలిటీకి తగ్గది, అది ఏదొచ్చినా చేస్తాను. బాపు గారు ఈ 2 క్యారెక్టర్లు అయిపోయినాయి కదా, మరి ఫోన్ చేశారు ఒకసారి, ఇదేంటి 3 క్యారెక్టర్లు అయిపోయినాయి. 3 అయిపోయిన తర్వాత మరీ ఫోన్ చేశారంటే, పార్థసారథి గారు అన్నారు ఫోన్లో, సార్ చెప్పండి సార్, బాబు గారు మీరు చేశారంటే, నాకు చిన్న సందేహం వచ్చిందండి. ఏంటండి అంటే, బలరాముడు కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గరికి వెళ్తారు విద్య నేర్చుకోవడానికి. అక్కడ బలరామకృష్ణుడు ఆశ్రమంలో అడుగు పెడుతూనే కెమెరా వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్తుందండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫోన్లో. కెమెరా కాళ్ళ మీదకి వెళ్తుంది, తర్వాత కాళ్ళ మీద నుంచి మెల్లగా వక్షస్థలం అట్లా ఫేస్ మీదకి వస్తుందండి. ఈ సందర్భంలో ఏమన్నా ఏం చెప్తే బాగుంటుందంటారు, ఏదన్నా శ్లోకం ఉందా అడిగారు. అంటే నమ్మకం, అదే ఆ భగవంతుడు నాకు వెంటనే ఆ సరస్వతి అమ్మవారు ఉండి, ఉందండి వేదంలోనే ఉంది, అది ఆ చరణాల యొక్క ప్రాశస్త్యాన్ని సంబంధించింది ఉంది. ఓం చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూర్వస్థరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతిపాప్నానమరాతింతరేమ లోకస్యద్యారయత్మత్ పవిత్రం జ్యోతిష్పద్రాజమానం మహస్వద్ అమృతస్య ధారా బహుదా దోహమానం చరణం నో లోకే సుధితాం దదాతు అన్న. అందరూ అబ్బా ఇది కావాలంటే నాకు మా వాళ్ళు మరి ఫోన్ చేస్తారు, కొంచెం రాసి పంపిస్తారా లేకపోతే రికార్డ్ చేసుకుంటారో అన్నారు.
ఆ చరణాల మీద కెమెరా అట్లా ఉండిపోతుంది అనమాట ఈ చెప్పినంతసేపు. అది ఆయన భలే నచ్చింది అనమాట. మరి కలిసినప్పుడు యాప్ట్గా చెప్పారండి ఈ శ్లోకము, నేను అదే పెడతాను. అది ఒక 2 నిమిషాలు నాకేంటంటే ఆ చరణాల మించి అలా వెళ్ళాలి అంటే, వెళ్ళినంతసేపు ఇది రావాలి అంటే ఇది సరిపోతుంది ఈ బిట్. ఆ క్షణంలో గుర్తుకు రావడం అనేది ఇంపార్టెంట్. ఫోన్ చేసినప్పుడు గుర్తు రావడం ఇంకా ఇంపార్టెంట్. ఇంత విద్వత్తు ఇది ఉంది కానీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదేమో అనిపిస్తుంది. డైరెక్టర్ వశిష్ఠ మీకు బాగా క్లోజ్ అని విన్నాం సార్, నిజమేనా? వశిష్ఠ గారు మన అదేంటండి బింబిసారా స్టార్టింగ్ డే అంటే సినిమా ఇంకా మొదలు కాలే, మామూలు చూద్దామని పిలిచారు. మార్నింగ్ వెళితే నైట్ 10 దాకా తీశారు, 2-3 సీన్లు తీశారు అనమాట. తీసి బాబుకు చూపించినట్టుంది కళ్యాణ్ రామ్కు. మరి ఆయన ఏమనుకున్నారో ఏమో దాంట్లో సెలెక్ట్ కాలేదు. ఒక రోజు 4 సీన్లు తీస్తే అది ఏముంటుంది, మనం ఉన్నది చెప్పుకోలేము. పొద్దుటి నుంచి దాని వెంటనే పడితే డైలాగ్ కూడా రావు సరిగ్గా కదా. ఏమో రాలేదు, వచ్చింటే బాగుండేది. తర్వాత వేరే క్యారెక్టర్ కూడా ఏమి రాలేదు. దీంట్లో కూడా చిరంజీవి గారి సినిమాలో విశ్వంభరలో కూడా రాలేదు. రావాలి, నాకు ఆయన తెలుసు. ఎలా సార్, ఎలా పరిచయం వశిష్ఠ గారు? నాకు వశిష్ఠ గారు అప్పుడే పరిచయం. ఆ బింబిసార్ అప్పుడే బాగా పరిచయం అయినా, బాగా నాకు ఆయన నా విద్వత్తు ఆయన తెలుసు. చాలా సాంస్క్రిట్ కానీ అది కానీ బాగొచ్చు, వీళ్ళు ఉపయోగించుకోవాలి. భరణి గారికి తెలుసు బాగా, తనికెళ్ళ భరణి గారికి తెలుసు, వీళ్ళకంతా తెలుసు బాగా. మనకు కూడా రాసి పెట్టి ఉండాలి కదా. ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్నారు కదా, మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు అంటే ఎవరు సార్? ఇది చాలా ఆలోచన చేయాలి, ఎందుకంటే అందరూ క్లోజే. అంటే రెగ్యులర్ గా టచ్ లో శత్రువులు అంటూ లేరు, అజాత శత్రువుని. అందరూ బాగా తెలిసిన వాళ్ళు, అందరూ మిత్రులు, ఎవరితో కలహాలు పొరపచ్చాలు అలాంటివి ఎక్కడా లేవు. అంటే ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటూ. భరణి కలుస్తుంటాడు, అప్పుడప్పుడు కలుస్తుంటాము. నేను వెళ్తుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రఘునాథ్ రెడ్డి ఉండేవాడు కొంతకాలం, ఇప్పుడు హెల్త్ బాగాలేక అతను ఇంట్లో ఉన్నాడు. బాగా తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్గా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకూలంగా ఉండేవాళ్ళు. వర బాగా తెలుసు, ముళ్ళపూడి వర. రాజీవ్ అంటే రాజీవ్ కనకాల నా మేనరుడే, మా అక్క కొడుకు రాజీవ్ కనకాల. మై సిస్టర్స్ సన్, నా మేనలు వాడు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాము మేము. విషయం ఎక్కడ, వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి కూడా యాదగిరిగుట్టలో అయింది 71లో. ఆ పెళ్లిలో కూడా ఉన్నా నేను. మేనరుడు అంటే ఎలా సార్? ఎలా? అక్క కొడుకు. సిస్టర్స్ సన్. వాళ్ళ మదర్ మా సిస్టర్. సొంతకేనా? సొంతక్కే అంటే పెద్దమ్మ కూతురు. సొంత అక్కయ్య కిందే లేక, ఎప్పుడు అక్కయ్య అక్కయ్య అని చిన్నప్పటి నుంచి బాగా. ఆమె నాటకాలు వేస్తున్నప్పటి నుంచి కూడా, రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తున్నప్పుడు మేము సెక్యూరిటీగా వెంట వెళ్ళేవాళ్ళం ఆమె వెంట. వాళ్ళిద్దరూ చాలా మందిని నటీనటులుగా తీర్చిదిద్దారు. చిరంజీవి గారు కూడా ఒక స్టూడెంటే, రజనీకాంత్ స్టూడెంటే, రాజేంద్ర ప్రసాద్ స్టూడెంటే. మరి మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంకా కొంచెం మెరుగ్గా నేర్చుకుందామని వెళ్ళలేదు అటువైపు? అంటే నేను ఆఫీస్ అంటుంటే కదా ఉద్యోగం, ఏదో టైం పాస్ కన్నట్టు చేసేసారు. అది నేను రిటైర్ అయ్యేదాకా అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవాడిని తప్ప ఇదే జీవితము అన్నట్టుగా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టింటే ఈ పాటికి డెఫినెట్ గా వచ్చేది. మా బారు కూడా, బారు అంటే బావుగారు దేవదాస్ కనకాల, నేను బారు అని పిలిచేవాడిని ఆయన్ని, ఆయన నన్ను బారు అనేవాడు. బట్ ఎప్పుడు బారు పోలేదు, పిలవడం వరకే బారు, షార్ట్ ఫామ్ బావగారు బారు. మరి ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా ఇండస్ట్రీలోకి అప్పుడే వచ్చేసి ఫుల్ ప్లేజ్గా దీని మీద దృష్టి పెట్టుంటే బాగుండేది? లేదండి, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నందుకు నా 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, మదరు, వాళ్ళని పైకి తీసుకురావడము ఇవన్నీ కుదిరే. ఇండస్ట్రీలోకి వచ్చింటే ఎట్లా ఉండేదో చెప్పండి. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి చెప్పలేము, ఒకవేళ ఏమీ రాకుంటే. చాలా మంది అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరంతా మీరు రాకపోయినా మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారు కదా కోదండరామిరెడ్డి గారు. వెతుక్కొని రాలేదు, అనుకోకుండా కలిసాము ఆఫీసులో అట్లా. బట్ ఆయన పుణ్యభూమి, ఆదేశము, తర్వాత నిప్పురవ్వ, ఇట్లా ఆయన అన్ని సినిమాల్లో ఇచ్చాడు ఛాన్స్. ఆయన హైదరాబాద్లో చేసే అన్ని సినిమాల్లో పార్సాగాన్ని పిలవండి అనేవాడు ఆయన. ఆ గుర్తు పెట్టుకో, అంటే హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు అనుకునేవారేమో బహుశా ఆయన ఈయనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలని. అలా అలా అన్ని ఇచ్చాడు ఆయన.
అంతవరకు అది చూసి వేరే వాళ్ళు పిలవడం. ఉమ్. నేను అప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు క్యారెక్టర్ ఇవ్వమని. మీ దగ్గర వెతుక్కొని వచ్చిన క్యారెక్టర్ నన్ను ఆ సినిమాలో చూసి ఈయన్ని పిలవండి గవర్నర్గా, సీఎంగా. మోహన్ బాబు సినిమా కలెక్టర్ గారిలో నేను గవర్నర్. ఓకే. మన విద్యాసాగర్ రావు ఆయన చీఫ్ మినిస్టర్. విద్యాసాగర్ రావు అంటే గవర్నర్గా చేస్తారు. గవర్నర్గా చేశాడు, మహారాష్ట్ర గవర్నర్. అదే అప్పుడు నేను గవర్నర్ ఇక్కడ దాంట్లో. అదే చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ లో బాగా చేసాం. ఓకే. తర్వాత ఆయన గవర్నర్ అయ్యాడు, అదే నేను సీఎం కాలేదు. అదే మోహన్ బాబు గారు లేటెస్ట్ గా కన్నప్ప సినిమా చేశారు, వాళ్ళ అబ్బాయిని హీరో. అవును అవును. చూసారా సార్ అది? చూడలేదు. ఓకే. చూడలేదు. ఏదో చెప్పాను కదా 4 రోజులు ఆగితే ఓటీటీలో ఈ ధోరణి ఎక్కువైపోయింది అందరికి. అది తప్పు. నిజంగా చెప్పాలంటే థియేటర్లో సినిమా చూడాలి. అంటే వీళ్ళే ఇప్పుడు సినిమా ఎవరైతే తీస్తున్నారో డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళే మా సినిమా పలానా ఓటీటీలో వస్తుందని ముందే చెప్పేస్తున్నారు. కాబట్టి అదొక చిన్న తప్పిదం అవుతుంది. బట్ అందరికీ తెలుసు కూడా ఓటీటీలో వచ్చి తీరుతుంది, అప్పుడు చూద్దాంలే అనే దీంట్లోనే ఉంటారు. బట్ నా ఉద్దేశంలో వీలైనంత వరకు ప్రజలు ఆ పెద్ద థియేటర్లో చూడడం అనేది ఒక అనుభూతి. మరి ఇంట్లో టీవీలో సెల్ ఫోన్లో చూస్తే అది సినిమాలాగా అనిపించదు, ఏదో చూసామనిపిస్తుంది అంతే తప్ప. బట్ దాంట్లో ఆ సౌండ్, ఆ సిస్టము, ఆ కలరు, ఆ లైటింగు అన్నీ నీకు పెద్ద తెర మీద బాగా అనిపిస్తాయి. అదిగాక ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చూస్తేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది ఎంతో అంతో. పాత సినిమాల్లో అందుకే కదా హిట్ అయినవి అన్ని. ప్రతిదీ ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు 10 సార్లు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. అంత బాగుండేవి. ఆల్ హిట్స్ అప్పుడు. ఇప్పుడు హాల్ హిట్స్ అంతే, హాల్ వరకే హిట్స్. మీరు సినిమా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సుమగారు ఎప్పుడైనా మిమ్మల్ని చూసి గుర్తుపట్టి? బాబాయ్ నన్ను బాగా గుర్తుపట్టే ఏంటి, ఒక ఇంటి వాళ్ళం కదా. ఇక బాగా చక్కగా బాబాయ్ అని చూస్తుంది, ప్రేమగా అభిమానంగా. నేను నా తల్లి ఏం తల్లి ఎట్లున్నావు. వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయ్యాడు సార్. వాడు చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నావు రోషన్ వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు 2వ సినిమా కూడా చేస్తున్నాడు. నేను అడిగా ఎవరే తాతకో క్యారెక్టర్ దాంట్లో, నేను తాతను అవుతా వాడికి. మంచి తాత తప్పకుండా అంటుంటాడు. మోగ్లీ అనే సినిమా. మోగ్లీ అది మామూలుగా ఆడింది. ఇప్పుడు ఇంకోటి ఏదో బబుల్ గమ్ అయిపోయింది, ఇప్పుడు మోగ్లీ. ఇది హిట్ అవుతుంది అని అంటున్నారు, బాగా ఇస్తున్నారు. నాకు క్యారెక్టర్ ఇస్తే చేస్తా. రాజీవ్ కనకాల గారితో మీరు ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకున్నది ఏమైనా ఉందా సార్ ఎప్పుడైనా? చేశాం, సీరియల్లో చేశాము. మొన్న ఒక సినిమా చేశాను, మర్చిపోయా చెప్పడం. అది ధర్మస్థల నియోజకవర్గం అని. ఓకే. RFCలో జస్ట్ ఒక 2 months బ్యాక్. ఓకే. దాంట్లో నేను, రాజీవ్ కనకాల, రాజా రవీందర్, సాయి కుమార్ గారు, మేమంతా కో ఆర్టిస్టులు. ఓకే. బాగుంది. దాంట్లో స్క్రీన్ పంచుకున్నాం నేను నా మీద. సినిమాల షూటింగ్లు బాగా కష్టం అనిపిస్తుందా, సీరియల్ షూటింగ్లు బాగా కష్టం అనిపిస్తుంది సార్? నటుడికి ఏది కష్టం కాదు నిజం చెప్పాలంటే. ఓకే. అయితే సీరియల్ షూటింగ్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కెమెరా పాతేసి డైలాగ్ చెప్తూ పోవడమే ఉదయం నుంచి రాత్రి వరకు. ఎపిసోడ్లు కాబట్టి డ్రెస్సులు మార్చుకురావడం, డైలాగ్ చెప్పడం, డ్రెస్సులు మార్చుకురావడం, డైలాగ్ చెప్పడం. ఎందుకంటే బోల్డ్ అన్ని సీన్లు తీస్తారు. ఒక 3 ఎపిసోడ్లు అయిపోవాలి రోజుకి. 3 ఎపిసోడ్లు అంటే ఎపిసోడ్లో 10 సీన్లు ఉన్నా 30 సీన్లు. 30 సీన్లలో 30 సార్లు డ్రెస్సులు మార్చాలి, 30 సార్లు వచ్చి నిలబడి డైలాగ్ చెప్తూనే ఉండాలి. డైలాగ్ అయిందా లేదా అనే చూస్తారు, పెద్దగా నటిస్తున్నారా ఏమి అనేది తక్కువ ఉంటుంది. ఓకే. కాన్సన్ట్రేట్ చేయలేరు ఎవరైనా కానీ, డైరెక్టర్లు కానీ. సినిమాల్లో అయితే చాలా 30 సీన్లు పర్ డే అంటే హౌ కెన్ దే కాన్సన్ట్రేట్? కష్టం కూడా. అంత పర్ఫెక్ట్గా రావాలంటే కుదరదు. వాళ్ళకు టైం ఇస్తే బాధ ఇస్తారు. ఏ డైరెక్టర్ అయినా బాధ ఇస్తాడండి, టైం ఇవ్వాలి. ఒకప్పుడు స్టార్టింగ్లో వచ్చే విధి ఇవన్నీ చేశాను నేను. యూనివర్సిటీ, విధి, కళంకిత, ఎండమావులు, లేడీ డిటెక్టివ్, చాలా ఈటీవీలో వచ్చిన అన్ని సీరియల్స్ చేశాను. ఎండమావులు, లేడీ డిటెక్టివ్ బాగా ఫేమస్. విధి కూడా మంచి. అప్పుడు ఒక ఎపిసోడ్ 3 రోజులు చేసేవాడు, ఇప్పుడు 3 ఎపిసోడ్లు ఒక రోజు చేస్తారు. అప్పుడు బాగుండేది, క్వాలిటీ కూడా అంత బాగుండేది. అప్పుడు వారానికి ఒకసారి టెలికాస్ట్, ఇప్పుడు రోజు కదా. కాబట్టి అంతే చుట్టేయడమే.
షూటింగ్ ఉంటే కాదు, పని కాదు. సినిమాలో ఇంకా అలాంటి క్యారెక్టర్ చేయలేదు నేను, నాకు ఒక డ్రీమ్ ఉంది, అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి సార్? చాలామంది అంటుంటారు అట్లా, ఆ, వచ్చిన క్యారెక్టర్ చేయడమే డ్రీమ్. ఓకే, అంతే, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేయడం. అదే ఇంకా డ్రీమ్ ఏముంటుంది మనకేమన్నా? హీరోలు అయ్యి నేను ప్రతాపరుద్రుడు చేయాలి, భగత్ సింగ్ చేయాలి అని ఉంటుంది. హీరోలో కాదు కదా. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చక్కగా ఇక ముందు కూడా పెదనాన్న, చిన్నాన్నలు, తాతయ్యలు ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చే సినిమాలు రావాలి అని కోరుకుంటాం. అంటే ఇప్పుడు చాలా మంది విలన్స్ గా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నారు కదా సార్? వస్తే ఏ క్యారెక్టర్ చేయొచ్చు, విలన్ గా చేసి తీరాలని రూల్ ఏం కాదు, వచ్చే ప్రతి క్యారెక్టర్ చేయాలి. అంటే హీరోలనే విలన్లుగా చూపిస్తున్నారు ఇప్పుడు, చేస్తున్నారు. అదే హీరోలే విలన్ గా చేస్తారు. ఇప్పుడు పుష్ప అంతే కదా, అదే విలనే అతను, బట్ హీరో. అదే ధర్మంగా చూస్తే హీజ్ విలన్. అవును, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేయడము విలన్ చేసే పనే, బట్ హీరో అయిపోయారు. అంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది. రామారావు గారే చేశారు, రావణాసుడిని హీరో చేయలేదా, దుర్యోధనుడిని హీరో చేయలేదా? వాళ్ళు విలన్లు. అదే భారతానికి మొత్తం విలన్ దుర్యోధనుడు, రామాయణానికి మొత్తం రావణాసుడు. వాళ్ళను హీరోగా చూపించాడు ఆయన. మరి అంటే అప్పుడే బీజం పోసుకున్నారు అన్నమాట విలన్లను హీరోగా చూపడం. కాబట్టి తప్పు కాదు, అది నడుస్తూ ఉంటుంది. తప్పు కాదో నేను చెప్పను, అది నడుస్తూ ఉంది అంతే. ప్రేక్షకులు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అది జరిగిపోతూ ఉంది. అది ఫైనల్ గా చిరంజీవి గారి గురించి ఏం చెప్తారో, ఆయనకి బర్త్డే విషయం మీ స్టైల్లో ఎలా తెలియజేస్తారు? చిరంజీవి గారు ఇట్లాగే చక్కటి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకాదరణ ఆయన కొత్తగా పొందేది ఏమి లేదు. ఎప్పుడో పొందేశారు, ఆయన మెగాస్టార్ అయిపోయాడు. అంతకంటే పైకి రావాల్సింది ఇంకేం లేదు. నిజంగా ఆయన ఇలాగే జీవితాంతం వరకు కంటిన్యూగా ఉండి నాగేశ్వరరావు గారు చేసినట్టు ఆయన 90 ఏళ్ల వరకు చక్కగా చేసుకుంటూ పోయినట్టు చిరంజీవి గారు కూడా 100 సంవత్సరాల దాకా చక్కగా హాయిగా నటిస్తూ అనేక సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ అందరికీ తలలో నాలుకలాగా ఉంటూ మంచి మనసుతో చిన్నవాళ్ళందరినీ దీవిస్తూ మాలాంటి వాళ్ళందరినీ సమీకరించుకుంటూ ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఓం శతమానం భవతు శతాయుః పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా చిరంజీవి గారిని ఇప్పటివరకు ఎవరు దీవించలేదు శ్లోకం చెప్పి. ఎందుకంటే ఇది చిన్నవాళ్ళు కూడా దీవించవచ్చు, చిరంజీవి గారి కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి నేను నా దీవెనలో అర్థం కూడా ఉంది, ఆ పరమార్థం కూడా ఉంది అని భావిస్తాను నేను. నాకు ఒక చిన్న కోరిక కూడా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చిరంజీవి గారికి 70 వసంతాలు వచ్చాయి కాబట్టి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తక్కువ మంది ఉంటారు, అవును 70 దాటిన వాళ్ళు, వాళ్ళందరినీ ఒక చోట సమీకరించి వాళ్ళకు చిన్న సత్కారం చేస్తే బాగుంటుందేమో అని నాకు ఎందుకో చాలా మంచి నాకు అనిపించింది. ఈ సందర్భంగా చెప్పి నా మనసులోని కోరికను బయటికి వెళ్ళిపుచ్చుతున్నా. నిజంగా మంచి ఐడియా సార్. ఎందుకంటే వాళ్ళకు తృప్తి, 75 ఏళ్ళ వాళ్ళు ఏం నటించారో, ఎంత నటించారో, ఎన్ని నటించారో అన్ని పక్కన పెడితే చిరంజీవి గారు లాంటి మహానుభావుడి చేత సన్మానం పొందాము, సత్కారం పొందాము అనే తృప్తి వాళ్ళకి ఇంకా ఎప్పటికీ జీవితాంతం ఉండిపోతుంది. ఆయనకు ఒక పెద్ద పని కాదు ఇది, ఒక గంట వెచ్చిస్తే చాలు. ఏదన్నా ఒక రోజు అసోసియేషన్లో ఎంత చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 20-25 మంది కంటే ఎక్కువ ఉండరు అని నేను అనుకుంటా, ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఆ పని చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చూశారు కదా, సీనియర్ నటులు అంబాలం పార్థసారథి గారు ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.